నేను చదివే భగవద్గీత మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. భగవద్గీత 2వ అధ్యాయము 21వ శ్లోకము. వేద వినాశినం నిత్యం ఏనమజమవ్యయం కథం సపురుషః పార్థకం ఘాతయతి హంతికం. వేద తెలిసినవాడు, అవినాశనం నాశనము లేనిది, నిత్యం శాశ్వతమైన, యహ ఎవడు, ఏనం ఈ ఆత్మను, అజం పుట్టుకలేనిది, అవ్యయం క్షయము లేని దానిని, కథం ఎట్లు, సహ పురుషః ఆ పురుషుడు, అతడు, పార్థ ఓ అర్జున, కం ఎవనిని, ఘాతయతి చంపించును, హంతి చంపును, కం ఎవనిని, ఓ పార్థ ఆత్మనాశనము లేనిదనియు శాశ్వతమైనదనియు పుట్టుక లేనిదనియు క్షయము లేనిదనియు తెలిసిన వ్యక్తి ఎవ్వరినేని ఎట్లు చంపును లేదా ఎట్లు చంపించును? భాష్యము. వాస్తవమునకు ప్రతి వస్తువునకు ఒక ప్రయోజనం ఉండును. పరిపూర్ణ జ్ఞానము గల మానవుడు సరి అయిన ప్రయోజనము కొరకై ఏ వస్తువును ఎక్కడ ఎట్లు ఉపయోగింపవలెనో ఎరుగును. అట్లే హింసకు కూడా ప్రయోజనము గలదు, కానీ దానిని ఎట్లు వినియోగింపవలెనను విషయమును జ్ఞానవంతునిపై ఆధారపడి ఉండును. హంతకునికి ఉరిశిక్ష విధించినను న్యాయమూర్తి నిందనీయుడు కాజాలడు. ఎందుకనగా అతడు ఉరిశిక్ష అను హింసను న్యాయశాస్త్ర సూత్రములను అనుసరించియే అమలుపరచును. హత్య చేసిన వానికి మరణదండనను విధింపవలెననియు, దానితో అతడు చేసిన ఘోర పాపమునకు మరుసటి జన్మలో దుఃఖితుడు కావలసిన అవసరము కలదనియు మనుధర్మశాస్త్రమైన మను సంహిత తెలుపుచున్నది. హత్య చేసిన వానికి రాజు ఉరిశిక్ష విధించుట నిజముగా ప్రయోజనకరమైనది. అట్లే శ్రీకృష్ణుడు యుద్ధము చేయునని ఆజ్ఞాపించినప్పుడు అట్టి హింస పరమధర్మము కొరకేనని నిర్ధారింపవలసి ఉన్నది. ఈ విధముగా అర్జునుడు శ్రీకృష్ణుని కొరకై చేయబడు యుద్ధమున సంభవించు హింస యనున్నది హింస ఏమాత్రం కానేరదని ఎరిగి అతడు అట్టి ఆదేశములను అనుసరింపవలెను. ఎందుకనగా వ్యక్తిని అనగా ఆత్మను చంపుట యనున్నది అసాధ్యము. కనుక న్యాయ పరిపాలన కొరకై అట్టి నామమాత్ర హింస అంగీకరింపబడును. శస్త్రచికిత్స రోగిని బాగు చేయుటకే గాని చంపుటకు కాదు. కనుకనే శ్రీకృష్ణుని ఆదేశమును అనుసరించి అర్జునుడు కావించు యుద్ధము పరిపూర్ణ జ్ఞానముతో కూడుకున్నది. కనుక దాని యందు పాప ఫలమునకు ఏమాత్రము అవకాశము లేదు. జై శ్రీకృష్ణ.